షుగర్ వల్ల మనకి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమిటి అంటే మజిల్స్ వీక్నెస్ రావడం వల్ల మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. ప్లస్ బోన్స్ అనేది వీక్ అనిపోతే ఒకవేళ బోన్స్ ఇరిగినా అత్తుకోవడానికి బోన్ రిపేర్ అనేది చాలా స్లోగా అవుతుంటది. చిన్న చిన్న పుండ్లు పడుతుంటాయి, అవి కూడా హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంటది. సో మనకి మోకాలు నొప్పులు, భుజాల నొప్పులు, స్టిఫ్నెస్ లాగా వచ్చేస్తాయి. మార్నింగ్ లేవగానే మొత్తం స్టిఫ్ గా ఉండి బాగా పెయిన్ గా ఉంటది. రాత్రిపూట కూడా భుజం మీద పడుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ షుగర్ వల్ల మనకి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే షుగర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే బోన్ అనేది మొత్తం వీక్ అయిపోతుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. జాయింట్ ఆర్థరైటిస్ వస్తుంటాయి. ప్లస్ చిన్న చిన్న ఊరుక పడిపోయినా కూడా బోన్ ఆస్టియోపోరోసిస్ వల్ల చాలా పెద్ద ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. దాన్ని ట్రివియల్ ఫాల్ అంటాం. ఊరుక అలా చిన్నగా పడిపోయినా కూడా మన ముసలిలో చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళని చూస్తుంటాం, బోన్ అనేది ఊరకనే ఎరుగుతుంటుంది. అది బికాస్ ఆఫ్ ద ఆస్టియోపోరోసిస్, అన్కంట్రోలబుల్ షుగర్ వల్ల. అలాగే ఫుడ్ లో మన చాట్పోట్స్ ఫుడ్ అంటాం. షుగర్ లో ఏమవుతుందంటే సెన్సేషన్ తగ్గిపోతుంది, నరాలు డ్యామేజ్ అవటం వల్ల పాదం ఒక సెన్సేషన్ తగ్గిపోయి సో పెద్ద పెద్ద పుండ్లు ఫామ్ అవుతుంటాయి. ప్లస్ బోన్స్ కూడా చాలా డామేజ్ అవుతుంటాయి పాదంలో. దీనివల్ల చాట్పోట్స్ ఫుడ్ అనేది డెవలప్ అయ్యి బాగా పెయిన్ ఉండి అంత ఫుట్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఇవన్నీ షుగర్ వల్ల వచ్చే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి మా పేజీని. థ్యాంక్ యూ.